సో హే గాయ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణారెడ్డి. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇదైతే ఇంట్రెస్టింగ్ జాబ్ అని తీసుకొని వచ్చేస్తాను. సో ఇది వచ్చి రీసెర్చర్ అని ఒక రిలేటెడ్ జాబ్. సో ఇది వచ్చి రీసెర్చర్ అంటే మనం సాఫ్ట్వేర్ టూల్స్ కానీ లేకపోతే మనకి ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే మనకి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఆల్గోరిథమ్స్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద రిలేటెడ్ జాబ్ ఇది. సో వీటిని మీరు అప్గ్రేడ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తారు. సో ఈ జాబ్కి వచ్చి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చి 1 lakh నుంచి అయితే స్టార్టింగ్ అయితే శాలరీ ఉంది. సో దీనికి వచ్చి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ బీఎస్సీ బీకామ్ మళ్ళీ అట్లనే ఎంఎస్సీ ఎంకామ్ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో ఇది వచ్చి మనకి రీసెర్చర్ మీద జాబ్ కాబట్టి సో మీకు కొన్ని నార్మల్ జావా వీటి మీద కొంచెం నాలెడ్జ్, జావా పైథాన్ C++ వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మీరైతే ఎలిజిబుల్ దీని జాబ్కి అయితే. సో ఇప్పుడు జాబ్ గురించి మాట్లాడుకుంటే మనం ఇది రీసెర్చర్ బేస్డ్ మీద జాబ్ కాబట్టి సో మీరు ఈ జాబ్ వచ్చి మనకి ఫస్ట్ స్టార్టింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. కానీ తర్వాత మనకైతే ఇది బెంగళూరు లొకేషన్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరంటే సో ఇక్కడ చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద గూగుల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో చూసుకోవచ్చు స్టూడెంట్ రీసెర్చర్ అనే ఒక రోల్ అయితే 2024 అయితే క్లియర్గా మెన్షన్ చేసేస్తారు. సో స్టూడెంట్ రీసెర్చర్ అనే ఒక రోల్ అయితే వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే మనం బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడం జరిగింది. నేను అదే చెప్పాను, పార్షల్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, తర్వాత అయితే ఖచ్చితంగా మనం బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే వర్క్ అయితే చేయాలి. సో ఇది వచ్చి ఇంటర్న్ అండ్ అప్రెంటిస్. సో ఇది వచ్చి ఇంటర్న్షిప్ మీద అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్ బేస్డ్ అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తున్న వాళ్ళు. ఇది వచ్చి మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే January 12, 2024 ఇది లాస్ట్ డేట్. సో పార్టిసిపేషన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ రిక్వైర్స్ దట్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళైతేనే మీరు ఎలిజిబుల్ అని మెన్షన్ చేసేసారు ఇక్కడ. టు స్టార్ట్ అప్లికేషన్ ప్రాసెస్ యూ విల్ నీడ్ అండ్ అప్డేటెడ్ CV ఆర్ రెజ్యూమ్ అయితే ఉండాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ అండ్ ప్రొఫెషన్ ఇన్ కోడింగ్ బార్ అండ్ లిస్టెడ్ ఆన్ రెజ్యూమ్. సో అవన్నీ కూడా మెన్షన్ చేసేసారు. అప్డేటెడ్ CV అండ్ రెజ్యూమ్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసేసారు కరెంట్ ఎన్రోలింగ్ ఇన్. సో కరెంట్ ఎన్రోలింగ్ అంటే ఇప్పుడు కరెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసేవాళ్ళు, మాస్టర్స్ ఆర్ PhD చేసేవాళ్ళు ఎవరైనా కానీ మీరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళైతే మీరు ఎలిజిబుల్ దీనికైతే. సో అదే చెప్తున్నా, బ్యాచిలర్స్ ఫైనల్ అంటే 4th ఇయర్ ఉన్న వాళ్ళు లేకపోతే మాస్టర్స్ 2nd ఇయర్లో ఉన్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ PhD చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ దీనికైతే. సో అదే మనకు మెన్షన్ చేసేసారు కరెంట్లీ ఎన్రోల్డ్ అని చెప్పి. ఇది ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఆపరేషన్ రీసెర్చ్, ఇంకా ఎకనామిక్స్ ఆర్ న్యాచురల్ సైన్సెస్. సో ఈ కోర్సెస్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అట్లనే ఎక్స్పీరియన్స్ ఇన్ వన్ ఏరియా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ లైక్ ఎగ్జాంపుల్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, న్యూట్రల్ లాంగ్వేజ్, న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అల్గోరిథమ్స్, ఫౌండేషన్స్, డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటిలో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ పైన ఉన్న బ్యాచిలర్స్ డిగ్రీ అన్ని మెన్షన్ చేస్తారు అంటే మీకు అంత క్లియర్గా మీరు బ్యాచిలర్ డిగ్రీలు అంటే మీరు ఏదో ఒక 3E చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. కానీ వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మీకు ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ గురించి మారుగా కరెంట్ ఎన్రోల్ ఫుల్ టైమ్ డిగ్రీ ప్రోగ్రామ్. సో మీరు ఒకవేళ ఒక 1 year వెయిట్ చేసుకొని తర్వాత జాయిన్ అయినా కూడా మీరు కంటిన్యూ ఫుల్ టైంలో ఉన్న వాళ్ళు. సో కొంత లాంగ్ డిస్టెన్స్ కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ రీసెర్చర్, ఇంటర్న్షిప్ ఫుల్ టైమ్ ఆర్ ఎట్ ఏ ల్యాబ్. సో ఇంటర్న్షిప్ ఇది మన ఫుల్ టైమ్ ప్రజెంట్ అయితే. ఇంటర్న్షిప్ చేసిన రోజు మీకు 1 lakh శాలరీ అయితే వస్తుంది మంత్లీ. మీకు ఉండాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే C++, జావా, మ్యాట్లాబ్, గో, పైథాన్ వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, మీరు అయితే ఇన్ అయిపోతారు ప్రోగ్రామింగ్. ఎబిలిటీ టు డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ ఆన్ రీసెర్చ్ ఎజెండాస్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఫ్లూయెంట్లీ మాట్లాడేటట్టు అయితే ఉండాలి. సో ఇప్పుడు అప్లికేషన్ మీద అప్లై మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోండి క్రియేట్ ప్రొఫైల్, మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో మన నేమ్ ఇచ్చేసి, కంట్రీ నేమ్, ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి
నెక్స్ట్ చూసుకుంటే క్రియేట్ ప్రొఫైల్ విత్ ఇన్ 5 to 10 minutes. మీ కెరియర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకో. రోల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏ రోల్కి, ఇది స్టూడెంట్ రీసెర్చర్ రోల్ కాబట్టి అది మెన్షన్ చేస్తా. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకొని తర్వాత రివ్యూ అండ్ సప్లై సబ్మిట్ కొడితే మన సబ్మిట్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా ఈజీ. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎనీ బ్యాచిలర్స్, మాస్టర్స్ ఆర్ పిహెచ్డీ డిగ్రీ చేసేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలి. మంచి జాబ్ అని చెప్తున్నా, మంచి శాలరీ కూడా. ఒక వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.